నేను ఈరోజు వరల్డ్ టూరిజం డే, ప్రపంచ పర్యాటక దినోత్సవం. ఈ సందర్భంగా మనం ఇక్కడ గ్యాదర్ కావడం సంతోషము. మీ అందరికీ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు. అయితే మన తెలంగాణలో పర్యాటకం అనే భావన చాలా తక్కువ. అలా చూడడం, ఆ కోణం చూడడం చాలా తక్కువ. భారత ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు ఉదాహరణకి సమ్మర్ వచ్చింది అనుకోండి, దసరా హాలిడేస్ వచ్చాయనుకోండి, లేకపోతే సంక్రాంతి హాలిడేస్ వచ్చాయి, ఎక్కడికైనా వెళ్దాము అని అంటే ఎక్కడికి వెళ్ళాలి అని మనల్ని మనం ప్రశ్నించుకునే పరిస్థితి ఉంది. అట్లా కాకుండా మనలో తెలంగాణలో కూడా చాలా అందాలు ఉన్నాయి, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని మనం గుర్తించగలగాలి. ఉంటాయి. ఒక్క దగ్గర ఉన్న వాతావరణం ఇంకొక దగ్గర ఉండదు. ఆంధ్రలో ఒక వాతావరణం ఉంటుంది, ఢిల్లీలో ఒకటి ఉంటుంది, ఉత్తరాఖండ్లో ఒకటి ఉంటుంది, గోవాలో ఒకటి ఉంటుంది. ఎక్కడి పర్యావరణము, చరిత్ర అక్కడ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం వాటిని గుర్తించి పర్యాటక స్థలాలుగా మలుచుకోవడం ఒక్కటే చేయవలసింది. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ కొత్త విహార స్థలాలు అని వాడడంలో అవి కొత్తగా నేను క్రియేట్ చేసినవి కాదు, అక్కడ ఉన్న సైట్సే. కాకపోతే వాటిని అక్కడ ఉన్న కొత్త పొటెన్షియల్ ఏంటి, మనం ఎండాకాలం చల్లదనం కోసం ఏ ప్రదేశాలను విజిట్ చేయవచ్చు, లేదంటే సీజనల్. ఇప్పుడు బతుకమ్మ ఉంది, బతుకమ్మకి ఎక్కడ చాలా అందంగా ఉంటుంది, కళలు ఉన్నాయి, డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి మనకి. ఆ కళలు ఎక్కడ ఉన్నాయి, అంటే గిరిజన కళలు చాలా మందికి తెలియదు. ఆ గిరిజన కళని ఎక్కడ చూడొచ్చు, అది మాత్రమే కొత్తగా చెప్పదలుచుకున్న విషయం. కానీ కొత్త స్థలాలు మనం క్రియేట్ చేసినవి కాదు, వందల వేల సంవత్సరాల కింద నుంచి ఉన్నవే. ఇప్పుడు టక్కని అడిగితే మన రాష్ట్రంలో పెద్ద జలపాతం ఏది అంటే కుంటాల అని ఎవరైనా చెప్తారు. కానీ అదే ఆదిలాబాద్ జిల్లాలో గుండాల అనే ఒక వాటర్ ఫాల్ ఉంది, దాని ఎత్తు 300 అడుగులు. దాన్ని నేనేం క్రియేట్ చేయలేదు, అది అక్కడ ఉంది. నేను చాలా కష్టపడి వెళ్ళి దాన్ని 9 కిలోమీటర్లు నడవాలి. ఈరోజు ఈ నడవడం అనేది పర్యాటక శాఖలో ట్రెక్కింగ్ అని అంటాం. ఆ ట్రెక్కింగ్ స్కోప్ ఉంటుంది, గ్రీన్ వాల్యూ ఉంటుంది. అక్కడ మనం అంటే ఎత్తైన ప్రదేశం కాబట్టి చల్లగా ఉంటుంది, కాబట్టి అట్లాంటి వాటిని మనం దర్శించవచ్చు అని నేను పర్యాటక కోణంలో వాటిని చూసి అందించడం జరిగింది. దీంట్లో ఈ పుస్తకంలో హైలైట్స్ ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ పర్యాటకాన్ని ఎన్ని రకాలుగా చూడొచ్చు. దీన్ని తెలంగాణ పరిభాషలో సర్క్యూట్స్ అంటాం. ఆ సర్క్యూట్స్ 8 ఉన్నాయి. ఆ 8ని కనుక ఫలానా రీతిలో డెవలప్ చేస్తే జిల్లాకు 1,00,000 ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు అనే భావన ఒకటి. రెండవది, అక్కడ పేద ప్రజలు ఉన్న దగ్గరనే ఈ సర్క్యూట్ సెంటర్ పెడితే కనుక పేద ప్రజలకి డెవలప్మెంట్ అవకాశం ఉంటుంది అని నేను ప్రపోజిషన్ చేశాను. అది ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళింది. అందుకు ప్రభుత్వ సలహాదారు రమణాచారి గారికి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది ఆయన. తర్వాత ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా, అంటే మిత్రులు అనకూడదు, గురుతుల్యులు. మాకు ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ గారు, నేను ఉస్మానియాలో PhD చేసినప్పుడు నేను ఆయనతో సహచర్యం చాలా ఉండేది. ఆయనకి ఇప్పుడు పుస్తకం పరిచయం చేస్తారు, చాలా కృతజ్ఞతలు సార్కి. తర్వాత వేదకుమార్ సారు నా దృష్టిలో చాలా గొప్పవారు. ఆయన నాకు అందరి స్థితిలో ఉన్నారనుకున్నాను, కానీ అంది వచ్చి నా పక్కనే కూర్చొని 3 రోజులు ప్రింటింగ్ ప్రెస్ లో మామూలు వ్యక్తుల్లాగా కూర్చొని ఒక్కొక్క పేజీ, ఒక్కొక్క అక్షరం టైప్ చేయించుకుంటూ పుస్తకం అందంగా రావడానికి చాలా కృషి చేయడం జరిగింది. వారికి చాలా కృతజ్ఞతలు. తర్వాత తిరుమలరావు గారి ఆధ్వర్యంలో ఒక స్థలం యొక్క ప్రాధాన్యాన్ని మనం మర్చిపోవడం జరిగింది. ఆ మర్చిపోయిన వైభవాన్ని మళ్ళా ఎట్లా గుర్తు చేయాలి అన్న నేపథ్యం వారు నాకు చెప్పారు. వారి సహచర్యంలో రామప్ప అనే పుస్తకం తేవడం జరిగింది. అట్లనే రాచకొండ కూడా చాలా పొటెన్షియల్ ఉన్న స్థలం, దాన్ని కూడా వారి ఆధ్వర్యంలో తేవడం జరిగింది. అలా సహకరించినందుకు వారికి కూడా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు నాకు సమయం ఆసన్నమైంది కాబట్టి నేను ప్రభుత్వం అవార్డు తీసుకోవడానికి వెళ్తున్నా కాబట్టి మీరందరూ నన్ను క్షమించాలి. నేను మళ్ళీ వచ్చి జాయిన్ అవుతాను. మీ ప్రశ్నలున్నా సమాధానం చెప్తాను, ప్రశంసలు ఉన్నా కూడా సంతోషంగా స్వీకరిస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.